హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం తెరవండి. యోహాను సువార్త 12వ అధ్యాయం ప్రారంభం నుండి చదువుకుందాం అండి. ఒక వచనం చదువుకుందాం. యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు, మరొకసారి చదవాలి, 6 దినములు ముందుగా వచ్చాడటండి. ఎన్ని దినాలు? ఇప్పుడు తలపైగా తాలకించండి. యేసుక్రీస్తు వారు సువార్త పర్యటనలో భాగంగా లేదా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫంక్షన్స్ లేదా పండుగలు, ఫెస్టివల్స్, ఈ సందర్భంగా యేసు ప్రభు వారు కొన్ని ప్రాంతాలకు వెళ్ళాడు. పెళ్ళికి వెళ్ళాడండి, వెళ్ళాడా? కానా పెళ్ళికి వెళ్ళాడు. ఇప్పుడు పస్కా పండుగకు వస్తున్నాడు. ఇంకెక్కడో సమాజ మందిరంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. లేదా ఎవరికి బాగాలేదంటే యాయిరు కుమార్తెకి అక్కడ కూడా వెళ్ళాడు. ఇలా చాలా సందర్భాల్లో చాలా విషయాలకి యేసు ప్రభు వారు చాలా ప్రాంతాలు సంచరిస్తూ ఉండేవాడు. పెళ్ళికి వెళ్తుండేవాడు, లేదంటే ఎవరో చనిపోతే అక్కడికి వెళ్తుండేవాడు. పాడి మీద శవాన్ని ముట్టలేదా, అక్కడ పోయేవాడు. ఇంకా చాలా విషయాల్లో యేసు ప్రభు వారు అక్కడక్కడ పండుగలకు, పబ్బాలకు యేసు ప్రభు వారు వెళుతూనే ఉండేవారు. ఈ సందర్భంలో యేసు ప్రభు వారు ఆ రోజు బేతనియా అనే ప్రాంతానికి వచ్చాడు. ఇంతకీ ఆ బేతనియా అనగానే మనకేం గుర్తుకు రావాలి? మరియ మార్తలు వాళ్ళ సహోదరుడైన లాజరు గారు గుర్తుకు రావాలి. ఇప్పుడు అక్కడ రాయబడిన వాక్యం ఏంటంటే, యోహాను గారు రాసినటువంటి సువార్తలో 12వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే యేసు తాను మృతులలో నుండి లేపినటువంటి లాజరు ఉండే బేతనియకు పస్కా పండుగకు 6 దినాల ముందు వచ్చాడటండి. అక్కడ ఎవరు ఉంటున్నారు? ఆ ఊర్లో మరియా, మార్తా, వాళ్ళ సహోదరుడైన లాజరు అక్కడే ఉంటున్నారు. వాళ్ళ రెసిడెన్స్ అదేనండి, అక్కడే, ఆ ప్రాంతమే. సరే, ఇప్పుడు యేసు ప్రభు వారు ఎన్ని దినాల ముందు వచ్చాడట? ఇప్పుడు 6 దినాలు, 7 దినాలు, ఎన్ని లెక్క అవసరం అండి? అవసరం అంటారండి? చెప్పండి. ఇప్పుడు 5,000, 10,000 ఎన్ని లెక్కలు అవసరం అంటారా? అవసరమే. 6 దినాలను ప్రత్యేకంగా ఎందుకు బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడు? ఆ 6 అనే నెంబర్ ఎందుకు మెన్షన్ చేయబడింది అక్కడ? 6 దినాలు కాబట్టి 4 దినాల ముందు వస్తాడు. ఇప్పుడు అది పెద్ద ఇంపార్టెంట్ అంటే, అవును, ఇంపార్టెంట్ విషయమేది. అందుకనే 6 దినాలు ముందు వచ్చాడు. ముందు అనే పదం కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ముందు వచ్చేసాడటండి. ఎన్ని దినాలు? 6 దినాలు ముందు వచ్చేసాడటండి. ఓకేనండి. ఇక్కడ మీకు మరో విషయం కూడా చెప్తాను. ఏంటంటే, ఇదే లాజరుకు ఒక రోజు ఆరోగ్యం బాగాలేకపోతే, ఇదే లాజరుకి ఒకసారి రోగిగా ఉంటే, ఇదే లాజరుకి ఆరోగ్యం బాగాలేదని యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెబితే, ఆ మాట విని యేసు ప్రభు వారు ఎన్ని దినాలు లేట్ చేశారు? చెప్పండి. ఎన్ని రోజులు? 4 రోజులు ఆలస్యంగా వచ్చాడు ఆయన. ఇది ఇలా మనం టాలీ చేసుకుంటే అర్థమవుతుందండి వాక్యం. సేమ్ అదే బేతనియా, అదే లాజరు, అదే ప్రాంతం, అదే యేసు ప్రభు వారు. అప్పుడేమో 4 దినాలు ఆలస్యంగా వచ్చాడు, ఇప్పుడేమో 6 దినాలు ముందు వచ్చేసాడు. ఆలోచించారు ఎప్పుడన్నా ఈ విషయాన్ని? మీరు గెస్ చేశారండి ఎప్పుడన్నా? విచిత్రంగా లేదు? ఏంటి మరి ఎట్లా చేస్తే ఎలాగండి అసలు? ఇలా ఈ వరుస అయితే ఎట్లాగా? మీకు ఆరోగ్యం బాగాలేదని చెప్పారు. పోనీ బాగాలేనప్పుడు సాయంకాలమో లేదా తర్వాత మర్నాడు వచ్చి ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఎవరిది? దైవజనుడిది. లేదు, వాతావరణం ఇలాంటి కొంచెం ప్రత్యేక పరిస్థితులు బాగాలేదనుకోండి, కనీసం ఫోన్లోనైనా ప్రార్థన చేయాలి. అది కనీస ధర్మం, దైవజనుడి ధర్మం. మీరు ఫోన్ చేసినా సరే లిఫ్ట్ చేయకుండా, మీరు ఫోన్ చేసినా సరే మాట్లాడకుండా, మీరు ఫోన్ చేసినా సరే ఏమాత్రం పట్టించుకోకుండా ఉంటే అది ఏం ధర్మం అండి అసలు? అదేం పద్ధతి అండి? అప్పుడేమో చావలేదు, ఇంకా లాజరు గారు చావలేదు, చనిపోలేదు. ఆరోగ్యం బాగాలేదని కబురు వచ్చింది. వెంటనే వెళ్ళాలి శిష్యులను తీసుకుని. పాస్టర్ గారు వెంటనే వెళ్ళకపోతే ఏంటంటే, వెళ్ళాలి.
వెంటనే వెళ్ళాలి. కారణం ఏంటంటే ఆ ఊరు వెళ్ళినప్పుడల్లా ఆ కొంపకి వెళ్ళేవాడు. ఏ కొంపకి? అక్కడికే వెళ్ళేవాడు ఈయన. ఏది విశ్రాంతి తీసుకోవాలన్నా, ఏదైనా తినాలన్నా, త్రాగాలన్నా అక్కడికే వెళ్ళేవాడు ఈయన. ఆ కొంపలోనే ఉండేవాడు. ఎవరేమనుకున్నా, ఎవరెట్లా పుకారు చేసినా, ఎవరెట్లా రకరకాలుగా ఎలిగేషన్స్ తీసుకొచ్చినా ఈయన మాత్రం అక్కడికి వెళ్ళడం మానలేదు. మరి ఉత్తప్పుడేమో మాటిగా అక్కడ పోయి ఏంటండి, అవసరమైనప్పుడేమో మానేస్తే ఏమనుకుంటారు ప్రజలు? చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? సంఘం ఏమనుకుంటారు? అసలు వీళ్ళ సంగతి వదిలేసేయండి. ఈ అప్పచెల్లెళ్ళు ఏమనుకుంటారు? ఎవరో మార్తా మరియమ్మ గారు వీళ్ళిద్దరు ఏమనుకుంటారండి? వీళ్ళిద్దరు సంగతి వదిలేసేయండి. ఈ లాజరు ఏమనుకుంటాడు? అసలే రోగి. ఏంటండి ఏమనుకుంటాడు? ఈయనేంటి తప్పుడేమో వచ్చి ఇక్కడ కూర్చుని కాఫీలు, టీలు, టిఫిన్లు, అవని ఇవని, మెత్తళ్ళని, రొయ్యలని, ఎండ్రొయ్యలని, తొనకలని అన్నీ ఇక్కడ తినేవాడు. ఇప్పుడేమో ఆరోగ్యం బాగాలేదు, రోగిగా ఉన్నాడని చెప్తే ఇంకా రావట్లేదేంటి అని తీసుకుని చచ్చిపోతాడుగా. చావడా? అసలే రోగంతో ఉన్నాడు. ఈ బాధ ఎక్కువైపోతుందిగా. రాలేదేంటి ఇంకా వేదన పడతాడు కదా నా మరణ పడక మీద. అసలు ఇవన్నీ ఆయన ఆలోచిస్తున్నాడా? ఎవరు? యేసుక్రీస్తు వారు ఇవన్నీ ఆలోచిస్తున్నాడా? అసలు ఇవన్నీ ఆయన గమనించుకుంటాడా? అదేంటి ఇక్కడికే కదా, నేను ఒకసారి ఈ విషయంలో కదా, ఈ ఇంటికే కదా, ఈ లాజరు ఉన్న ప్రాంతానికే కదా రోగిగా ఉన్నప్పుడు చనిపోతాడని తెలిసినప్పుడు కూడా 4 రోజులు ఆలస్యం చేసి ఇక్కడికి వచ్చాను నేను. ఇప్పుడు ప్రాంతానికి వెళ్ళేటప్పుడు పండక్కి వెళ్ళకపోతే చెప్పండి, పండక్కి వెళ్ళకపోతే ఏమైందట? ఆలస్యం చేద్దాం, పోనీ లాస్ట్ రోజు వెళదాం. 12 రోజులు అయితే పస్కా పండుగ. ఇప్పుడు అర్జెంటుగా మొట్టమొదటి ఫస్ట్ రోజు వెళ్ళిపోవడం ఏం కాదు, 6 దినాలు ముందు వచ్చేసాడటండి. ఎవరేమనుకుంటారేమో, ఎవరన్నా ఆలోచిస్తారేమో, ఎవరన్నా ఏంటి ఇది అది ఆడే అనుకుంటారేమో. అవేం లేదండి. ఇక అవేం పట్టించుకోరు. ఇక నలుగురు ఏమనుకుంటారో, మనం ఇట్లా ఇదేంటి ఇలా అని అనుకోరండి. అని అనుకోవాలి కదా యేసు ప్రభు వారు. హల్లెలూయా. అప్పుడేమో 4 రోజులు ఆలస్యంగా రావడం ఏంటి? పని కట్టుకుని పిలిపోస్తే ఆ పక్క మనిషి చావు బతుకుల్లో ఉంటే, ఇప్పుడేమో ఏమీ లేని దానికి పండగ ఇప్పుడు ఇలా ఈయన లేకపోతే పండగ ఏమైనా ఆగిపోతుందా? ఈయన వచ్చాడని చేస్తున్నారా? యూదులు ఎప్పటి నుంచో పస్కా పండుగ చేస్తానే ఉన్నారు. ఎప్పుడు ఐగుప్తులో నుంచి బయలుదేరి వస్తున్నారే తొలిచూలు సంతానం, ఆ రోజున మొదలుపెట్టిన పస్కా పండుగ అప్పటి నుంచి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చినందుకు కొత్తగా చేసేది లేదు, ఆయన రాకపోతే ఆపేసేది లేదు. మరి ఆ మాత్రానికి 6 రోజులు ముందు వచ్చేసి తగ్గుతున్నామ్మా అని అక్కడెందుకు కూర్చోవడం? అయినా అక్కడెందుకండి? ఇట్లా ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు వీళ్ళు రిసీవ్ చేసుకుంటారా? మార్తా మరియమ్మ గారులు వాళ్ళు, ఈ సిస్టర్స్ ఇద్దరు అసలు ఎలా ఉంటుందండి? అసలు 6 రోజుల ముందు వస్తాడా? 6 రోజుల ముందు వస్తాడా? నువ్వు గుర్తుపెట్టుకో అని అక్క చెల్లెలిద్దరూ అనుకోవచ్చేమో. రే చూసావా ఎన్ని రోజులు వచ్చాడు ముందు, ఎన్ని రోజుల ముందు వచ్చాడు? 6 రోజుల ముందు వచ్చాడు. నువ్వు గుర్తుపెట్టుకో, కనుక తిరక్కో. అయినోళ్ళు కాకుల్లో చెప్పండి, అయినోళ్ళు కాకుల్లో కానోళ్ళు కంచోళ్ళు అంటే ఇదే బాబా అని అక్క చెల్లెలిద్దరూ ఎవరికి చెప్తారు? లాజరుకు చెప్తారండి. చెప్పే ఛాన్స్ ఉందంటారా? చెప్పండి అండి. ఇప్పుడు ఇదే తీరు మీ విషయంలో ఏదైనా నిర్లక్ష్యంగా ఉంటే ఇంత దాన్ని ఇంత చేస్తారండి. ఇంత దాన్ని ఇంత చేస్తారు. అదే మీరు సేవ విషయంలో, సంఘం విషయంలో, పరిచర్య విషయంలో, ఉపవాసాల విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో మీరు నిలువున నిర్లక్ష్యంగా ఉన్నా సరే ఇంత మాట కూడా మిమ్మల్ని దైవజనుడు కాదు కదా, తోటి వారు కూడా ఏమనకూడదు మిమ్మల్ని. అసలు మిమ్మల్ని ఏ విషయంలో కూడా పాయింట్ అవుట్ చేయకూడదు. ఒకవేళ చేస్తే అది నేరం.
ఇప్పుడు ఏమనకూడదు మిమ్మల్ని. చిన్న విషయాన్ని కూడా ఇంతగా చేసి 4 రోజులు ఆలస్యంగా వస్తాడా? సమాధిలో పెట్టిన తర్వాత వస్తాడా? చచ్చిపోయాక వస్తాడా? ఉత్తప్పుడల్లో వచ్చి ఇక్కడ అంతా తిని తాగి ఎక్కడ ఉండేవాడా? ఇంకా మోటుగా చెప్పాలంటే ఇక్కడే దేకేవాడా? ఇప్పుడేమో రాడా? ఇప్పుడు 6 దినాల ముందు వస్తాడా? బాగా గుర్తుపెట్టుకోండి, సిగ్గు రావాలి మీకు ఇప్పటికైనా అని చుట్టుపక్కల వాళ్ళైనా అంటారు. చిన్నదాన్ని మన విషయం అయితే, మనకు సంబంధించి ఏదైనా చిన్న ఇబ్బంది, చిన్న పెయిన్, చిన్న ప్రాబ్లం, చిన్న గలిబిలి, చిన్న అలజడి ఏదైనా అయితే దాన్ని పెద్దగా మనం ఊహించుకుని రాను, నేను వెళ్ళను, అసలు ఇంక చేయను, నేను ఇంక నాకు వద్దు, అసలు నేను పాడను. ఏంటి షార్ట్ టెంపర్ కదండి. అంతగా ఎందుకు చిన్న చిన్న విషయాలకి? అదే సేవ విషయంలో, పరిచర్య విషయంలో అయితే అది జరిగినా జరగనట్టే. ఓ ప్రక్కన నిర్లక్ష్యం చేస్తున్నా సరే, అబ్బే మేము నిర్లక్ష్యం చేయట్లేదు, అసలు మాలా బాధ్యతగా ఉండేవాళ్ళు ఈ భూమి మీద లేరు. అట్లా అండి ప్రమోషన్, మళ్ళా ఎలివేషన్, అట్లాంటి ఎలివేషన్ ఇవ్వడం, అలాంటి హడావుడి చేయడం అండి విచిత్రంగా అనిపిస్తాయి కొన్నిసార్లు. 4 రోజులు ఆలస్యంగా వచ్చేటప్పుడు ఇప్పుడేమో 6 రోజులు ముందు వచ్చాడు. ఈ మాటల్ని ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, ఈ మాటల్ని అక్షరాలుగా చూసినంతసేపు మనకేమీ అర్థం కాదండి. ఈ విషయాన్ని ఆ విషయాన్ని ట్రాలీ వేసుకున్నప్పుడు అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఈ విషయానికి ఆ విషయానికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది, చాలా నిర్లక్ష్యం అనిపిస్తుంది, ఇక్కడ చాలా అడ్వాన్స్గా ఉన్నాడు అనిపిస్తుంది. ఈ పండగలంటే పబ్బాలంటే ఈయనకి పిచ్చేమో అనిపిస్తుంది. రోగులు మంచాల మీద పడ్డవారంటే ఆయనకి పెద్ద ఇష్టం ఉండదేమో అనిపిస్తుంది. ఈ 2 సందర్భాలని మనం టాలీ వేసుకున్నప్పుడు అక్షరార్థంగా చూస్తే, అలా కాకుండా ఆత్మీయంగా దీని గురించి మనం ఆలోచన చేయగలిగితే దీని వెనుక దేవుని ప్రణాళిక అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, ఈ రోజున ఈ విషయాలని మనం ఆత్మీయంగా కనుక దైవిక కోణంలో మనం చూడగలిగితే, ఈ మాటల వెనుక, ఈ అక్షరాల వెనుక ఉన్నటువంటి ఆ అర్థాన్ని మనం గమనించగలిగితే మనసు ప్రశాంతత కలుగుతుంది మనసుకండి. ఏంటండి పాస్టర్ గారు దీని వెనక ఉన్న అంతర్యం ఏంటి అంటే, సరిగ్గా మనం గమనిస్తే కొన్నిసార్లు ఏమనుకుంటాం, మనం ఏం ఆలోచిస్తాం, ఎలా మనం కోరుకుంటామంటే మనకేదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ వెంటనే కార్యం జరిగిపోవాలి వెంటనే. ఇప్పుడు మనం వెళ్తూ ప్రయాణంలో వెళ్తూ ఉన్నప్పుడు పెట్రోల్ అయిపోయింది, బండిలో ఏమైపోయిందండి, పెట్రోల్ అయిపోయింది. అప్పుడు వెంటనే గాబ్రియల్ దూత బాటిల్ పెట్రోల్ పట్టుకుని వచ్చి నీ బండిలో పోసేసి, బ్రదర్ వెళ్ళు అని చెప్పేసి, అది ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు, అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు. అసలు ప్రతిదానికి కూడా అబ్బా అంటే ఆగమ్మా అని పాయి తీసి నీకు ఈ రిబ్బన్ తీసుకుని, ఎవరో మిఖాయేల్ దూత వచ్చి పాయి తీసి ఈ రిబ్బన్ తీసుకుని అవన్నీ కుక్కేసి, సరే ఇప్పుడు బాగా వెళ్ళు, అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ప్రతి చిన్న విషయానికి కూడా, ప్రతి దానికి కూడా అర్జెంటుగా అప్పటికప్పుడే దూతలు, శిష్యులు, యేసు ప్రభు, పరలోక సైన్య సమూహాలు అందరూ వచ్చేసి నీ చుట్టూ గిరగిర తిరగాలి. వెంటనే అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా అన్నీ అయిపోవాలి. నీకు పిలిచావా, చెప్పావా, వెంటనే వచ్చేసి కార్యం జరిగించేసేయాలా. ఇలాగని చెప్తే చాలు, ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటే లేదు, తప్పు, ఎక్స్పెక్ట్ చేయకూడదని చెప్పట్లేదు. కానీ కొన్నిసార్లు నీవు అనుకున్నట్టు, నీవు ఆశించినట్లు, నువ్వు కోరుకున్నట్లు, నీ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్లుగా ఆ కార్యాలు అక్కడ జరగవు. కొన్నిసార్లు జరగకపోవచ్చు. అయినంత మాత్రాన నువ్వు నిరాశ పడకూడదు. ఎందుకండి జరగవు పాస్టర్ గారు అంటే, ఆయన ప్రణాళిక వేరే ఉండొచ్చు, ఆయన ఆలోచన వేరే ఉండొచ్చు, ఆయన ఉద్దేశాలు వేరే ఉండొచ్చు. నువ్వు అనుకున్నట్టుగానే ఆయన ఆలోచించకపోవచ్చు. మన తలంపులు వేరు అని ఎక్కడో బైబిల్లో రాయబడిన సంగతి మనం విన్నాం కదా. నువ్వు అనుకున్నట్టుగానే జరగకపోవచ్చు. కౌరంపించావు కానీ రావలేదు.
వస్తాడు 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 వస్తాడని చూసాం. అబ్బాయి వచ్చేస్తాడు, అసలు ఆగడండి, అసలు మా విషయంలో ఆయన అసలు ఆగడండి అని చెప్పేసుకున్నాం అందరికీ. కానీ ఆయన రాలేదు. చనిపోయాడా? చనిపోయాడు. ఆగండి. ఇంక చనిపోయిన తర్వాత లాస్ట్ ఎవరు సూపులను చూసుకుంటాడు, వస్తాడు. అసలు మేమంటే అసలు ఆయనకి ఇది అది నిర్లక్ష్యంగా ఉండడు, అసలు మా విషయంలో అంత నిర్లక్ష్యంగా ఉండడు, అసలు అది ఏదో జరిగింది ఏదో ఉంది ఆయన వచ్చేస్తాడు, ఆగండి ఆగండి అని ఇంకా సేపావు. ఈలోపు స్నానం చేయించారు, బట్టలు మార్చారు. ఎవరికే? మరి ఎవరు అనుకుంటారు మళ్ళీ మీరు. అయినా సరే ఆయన రాలేదు. అబ్బాయి కుదరదు, 2 రోజులు వచ్చేది, మళ్ళీ పొద్దు మళ్ళీ తేడా అవుతుంది, తీసుకెళ్ళిపోవాలన్నారు పెద్ద మనుషులు. కొబ్బరికాయలు తెచ్చారు, కొట్టడం లేదు, నువ్వు కోడిపేటను తెచ్చారు, వద్దన్నావు. అలాగే తీసుకెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆగడి కాసేపు శివ సూప్ అన్నావు, అప్పటికి ఆయన రాలేదు. కలిపేసి బిగిచ్చేశారు. నువ్వు అనుకున్న సమయంలో, నువ్వు అనుకున్నట్లుగా, నువ్వు అనుకున్న కోణంలో కార్యాలు జరగకపోతే నువ్వు గమనించాల్సింది ఏంటంటే, నిరాశ పడిపోవడం కాదు, నిరుత్సాహానికి లోనైపోవడం కాదు, ఇక అయిపోయింది జీవితం అనుకోవడం కాదు. దీని వెనుక దేవుని ప్రణాళిక ఏదో ఉంది. ఇది దేవుని పిల్లలుగా మనం గుర్తెరగాల్సిన సత్యం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, దేవుని మర్మం ఏదో, దేవుని ప్రణాళిక ఏదో, దేవుని ఉద్దేశం ఏదో నీ పక్షముగా, నీ కుటుంబ పక్షముగా ఈరోజు దాగి ఉందనే సత్యాన్ని నువ్వు గుర్తెరిగితే ఆ రోజున మార్తా మరియలు మౌనంగా ఉన్నట్లుగానే ఉండిపోతావు. లేదంటే వీధెక్కి అలర చేసేవు. దేవుని ప్రణాళిక గుర్తెరగకపోతే, దేవుని ప్రణాళిక నీవు గమనించకపోతే ఏదేదో మాట్లాడుతావు. ఇక అప్పుడు రాలేదుగా అదే అంటే వస్తాడని చెప్పి రాలేదు మరి అంటావు అని ఆమె ఎవరి దగ్గర అంటావు. ఆమె ఇంకో చోట చెప్పింది, ఈమె ఇంకో చోట, ఈయన ఇంకో చోట, ఇంకో చోట రాలేదంట అని కూడా చెప్తారు. ఇలా పెద్ద అల్లరైపోతుందండి. అసలు సరే ఈ సంగతి ఎలా ఉంచండి, ఈ సనుక్కునేవారు కొనుక్కునేవారు ఇవన్నీ సంగతి ప్రక్కన పెడితే ఏదో అని అనుకుంటారు. కానీ అసలు ఎందుకు రాలేదు ఆయన, ఎందుకు రాలేదు, ఎందుకు అంత నిర్లక్ష్యంగా మామూలుగా మనకి చూస్తుంటే అర్థమైపోతుంది, కానీ చాలా ట్రాన్స్పరెంట్గా కనిపించినట్టుగా అర్థమైపోతుంది కదా ఆయన నిర్లక్ష్యంగా ఉన్నాడని. తెలిసిన తర్వాత కూడా అక్కడ 4 రోజులు తడవు చేశాడని, ఈలోపుగా సమాధిలో పెట్టారు, ఇప్పుడు తీస్తే వాసన కూడా వస్తుందని, ఇవన్నీ ఆయన తెలియవండి. తెలుసండి. మరి ఎందుకు ఆయన ఆలోచిస్తున్నాడు? ఆయన మనం అనుకున్నట్టు ఎందుకు చేయడు? ఆయన మనం అనుకున్నప్పుడు ఎందుకు రాడు? ఆయన మనం అనుకున్నది ఎందుకు జరగవు? ఆయన ఉద్దేశం ఏంటి అసలు? అరే మనం చెప్పకపోతే ప్రాబ్లం, చెప్పాం కదా, చెప్పకపోతే మన తప్పు, మనం చెప్పాం కదా. ఆయన అప్పుడు నిలవాలి కదా, అక్కడ వచ్చి రెస్పాన్సిబిలిటీగా ఆయన అక్కడ వచ్చి నిలిచి ప్రార్థన చేయాలి కదా. మరి ఎందుకు రాలేదు ఆయన? ఆయన ప్రణాళిక ఏంటి అసలు ఆలోచిస్తే మీకు ఒక మాట చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. ఇప్పుడు లాజరు గారికి ఆరోగ్యం బాగాలేదండి, ఆరోగ్యం బాగాలేదు. సరే యేసు ప్రభు వారు వచ్చారు అనుకుందాం. చెప్పగానే వాళ్ళతో పాటు ఏది యాయిరు కుమార్తె గురించి ఎవరో పెద్ద మనుషులు వచ్చారండి, యూదులు పెద్దలు వచ్చారు, ఆ ప్రాంతంలో పెద్దలు వచ్చారు. వాళ్ళతో పాటు యేసు ప్రభు వెళ్ళాడు. తర్వాత వస్తానన్నాడా? వాళ్ళతో పాటు యేసు ప్రభు వెళ్ళిపోయాడండి. వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు. అయ్యా నీ వల్ల మేలు పొందడానికి ఇతను యోగ్యుడు అని చెప్పి ఏదో 4 మాటలు చెప్పారు, వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు. ఆయన అసలు తడవు చేయలేదు, అసలు ఆగలేదు, ఏం చేయాలి, వెళ్ళిపోయాడు. ఈలోపు తీరా ఆయన దారిలోనే వద్దన్నాడు. వాళ్ళు వద్దన్నాడా? ఎవరు వద్దన్నారు? యాయిరు గారు, ఆ శతాధిపతి. యాయిరు అంటున్నా, శతాధిపతి ఆయన వద్దాను, మా ఇంటికి రావక్కర్లేదయ్యా, మీరు అక్కడుండే మాట సెలవు ఇవ్వండి అన్నాడు. వద్దన్న కాడికేమో వెళ్ళిపోతాడు, రమ్మన్న కాడికేమో రాడు. అసలు ఏంటి ఎట్లాంటి ఇవన్నీ ఆలోచిస్తుంటే అంత గజిబిజిగా ఏంటి, దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి సరిగ్గా గమనిస్తే, ఇప్పుడు లాజరు గారికి ప్రేయర్ చేయడానికి పెద్దలు ఇన్వైట్ చేశారు. వచ్చి యేసు ప్రభుకి విషయం మ్యాటర్ చెవిని వేశారు. ఇదండి పరిస్థితి, అక్కడ పొజిషను బాగాలేదు, ఆలయాలు అందరూ వస్తున్నారు, పలకరిస్తున్నారు, పంచదార ప్యాకెట్లు కూడా కొని రెడీ పెట్టుకున్నారు. పంచదార ప్యాకెట్లేనా, బెల్లం పట్టుకెళ్తారా? పంచదారే కదండి. బాగుందండి. ఇక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
వచ్చారు, చెప్పారు, కానీ యేసుప్రభు వెళ్ళలేదు. కారణం ఏంటి అంటే, ఇప్పుడు యేసుప్రభు వచ్చేసాడు అనుకుందాం, వాళ్ళతో పాటు వచ్చేసి ప్రార్థన చేసేసాడు. హలో, యేసుప్రభు వచ్చేసాడు, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అట్లా యేసుప్రభు వచ్చేసాడు, ప్రార్థన చేసేసాడు, లాజరుకి ఆరోగ్యం వచ్చేసింది, లాజరు కరువు పనికి వెళ్ళిపోయాడు. ఏమన్నా గ్రామంలో కానీ సంఘంలో కానీ ఏమైనా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందండి? చాలా కామన్గా ఉంటుంది. అర్థమైంది? ఇప్పుడు మీకు అర్థం కావట్లేదా? చాలా కామన్గా యేసుప్రభు చెప్పాడు, వచ్చాడు, ప్రార్థన చేశాడు, ఆరోగ్యం వచ్చింది, లేచిపోయాడు, పని చూసుకుంటున్నాడు, అయిపోయింది. చాలా వెరీ వెరీ సింపుల్గా, చాలా కామన్గా ఉంటుంది ఆ విషయం అండి. అలా కాకుండా ఇప్పుడు సరిగ్గా గమనిస్తే 4 రోజులు ఆగి వచ్చాడండి. 4 రోజులు ఆగి వచ్చి సమాధిలో ఉంటాడు అని యేసుప్రభు తెలుసు. తర్వాత ఎందుకు వచ్చాడు ఆ టైం కంటే, ఇప్పుడు మామూలుగా ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, మామూలుగా యేసుప్రభు వచ్చేసి ప్రార్థన చేసేసి అతనికి ఆరోగ్యం వస్తే అది మామూలుగా ఉండేదేమో. అలా కాకుండా గ్రామం అంతటికి తెలిసిపోయింది విషయం. ఏమని? లాజరు చనిపోయాడని. ఇప్పుడు దాకా వాళ్ళ కొంపకొచ్చే ఆ మనిషి రాలేదని వీళ్ళు చెప్పారని, చెప్పినా కానీ ఆయన ఎందుకు పెద్దగా పట్టించుకోలేదని, ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇది పెద్ద ఇష్యూ అయిపోయిందండి, చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది, చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది, రాలేదని. ఇప్పుడు జనాల్లో పెద్దగా నెగిటివ్గా ఉంది ఇదంతా. ఇప్పుడు విషయం ఆ కుటుంబీకులకి ప్లస్ గ్రామంలో కూడా నెగిటివ్ అయిపోయింది, బాగా పెద్ద ఇష్యూ అయిపోయింది. రాలేదంట, 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 ఓ చేసి పెట్టేవారు, ఇక్కడే తినేవాడు, ఇక్కడే ఉండేవాడు, రాలేదంట, 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 రాలేదంటగా, ఇట్లా గ్రామం అంతా తెలిసిపోయింది. ఇంకో విషయం ఏంటంటే, లాజరు చనిపోయాడు కూడా. యేసుప్రభు వారు ఆలస్యం చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అంటే కనుక, ఇప్పుడు అది ఆ గ్రామంలో ఏది లాజరు మరణం అనేది, లాజరు మరణం అనేది చిన్న విషయంగా కాక పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ అవ్వాలనేది దేవుని ఆలోచన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవలో, సంఘములో, పరిచర్యలో ఈ లాజరు అనే విషయం ఒకటి చాలా పెద్ద విషయంగా మారాలని, అనేకుల్ని ప్రభావితం చేయాలని, అనేకుల జీవితాలు కదిలించబడాలని, ఆ ప్రాంతం అంతా కూడా ఈ లాజరు కుటుంబాన్ని బట్టి, లాజరు లోకాన్ని బట్టి అనేక మంది కదిలించబడి విశ్వాసంలోనికి అడుగు పెట్టాలి అనేది, యేసుక్రీస్తుని అంగీకరించాలి అనేది దేవుని ప్రణాళిక. ఆమేన్. నీకేమో తుమ్ము వచ్చింది, అవి వెంటనే ప్రార్థన చేస్తే తుమ్ములు ఆగిపోవాలనుకుంటున్నావు. తలలో పేలు కుడితే గాబ్రియల్ దూతం, మిఖాయేలు దూతం వచ్చి చూసేయాలనుకుంటున్నావు. బండిలో పెట్రోల్ అయిపోయింది, అప్పుడు ఒక బాటిల్ తెచ్చి ఆయనే యేసు రక్తం ఇదిగో అని యేసుప్రభు ఇచ్చే అట్లా ఆలోచిస్తున్నావు. కాదు 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 కాదు. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలుని, నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను, నీ జీవితంలో అడుగడుగునా ఎదురవుతున్నటువంటి ప్రతి ఇబ్బంది, ప్రతి గలిబిలి ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి. ఆమేన్, హల్లెలూయా. నీ తుమ్ములు మామూలుగా అయిపోవడం కాదు, నీ సమస్య మామూలుగా క్లియర్ అవ్వడం కాదు, నీకున్న ఇబ్బందులు మామూలుగా సింపుల్గా అవి సాల్వ్ అయిపోవడం కాదు. నువ్వు అట్లా ఆలోచిస్తున్నావు. కాదు కాదు, నీ సమస్య ద్వారానే, నీ ద్వారానే, నీకున్నటువంటి అనారోగ్యం ద్వారానే, నీకున్నటువంటి బలహీనత ద్వారానే దేవుని నామం అత్యున్నతంగా కనపరచబడాలి. ఆమేన్. వేల మందిలో నీవు సాక్షిగా నిలవాలి, నీ పేరు అనేకుల మధ్యలో మారుమోగాలి. ఇది దేవుని ప్రణాళిక, ఇదండి దేవుని ప్రణాళిక. ఆలస్యమైనా సరే దేవుడు నీ పక్షంగా అద్భుతాలు జరిగించాలనుకుంటున్నాడు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆలస్యమైన దేవుని ప్రణాళిక అదండి. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, మన దైనందిన జీవితంలో మనం సరిగ్గా ఆలోచన చేసుకుని, ఇది నాన్న మన జీవితంలో ఎందుకు కొన్ని విషయాలు లేట్ అవుతున్నాయి, కొన్ని కార్యాలు ఎందుకు లేట్ అవుతున్నాయి, కొన్ని విషయాలు ఎందుకు ఇంకా ఎటు మూడుపడని పరిస్థితులుగా, కొన్ని విషయాలు ఎప్పటికీ సాల్వ్ అవ్వకుండా, కొన్ని విషయాలు ఎందుకు అలానే ఇంకా ఇంకా ఇబ్బందిగా మారుతున్నాయి.
అని ఆలోచిస్తున్నావా? దేవుని ప్రణాళిక దాని వెనుక ఏదో దాగి ఉంది. ఆ సత్యాన్ని నువ్వు గుర్తెరిగితే ప్రభువుకు అప్పగించుకోగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆ రోజు యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వస్తే ఈ అమ్మాయి పరిగెత్తుకు వచ్చిందట. ఒక ఆమె, ఈ అక్క చెల్లెలిద్దరిలో ఒక ఆమె యేసు ప్రభు వస్తున్నాడని తెలిసి ఊరు బయటికి ముందుగానే పరిగెట్టుకు వచ్చింది యేసు ప్రభు వస్తాడని చెప్పి. యేసు ప్రభు బయలుదేరేటప్పుడు శిష్యులు అడిగారట, ఎక్కడికని? మనం లాజరు దగ్గరికి వెళ్తున్నాం, బేతనియా ప్రాంతానికి వెళ్తున్నాం అని యేసు ప్రభు చెప్పాడు. చెప్తే శిష్యులు ఏమన్నారు? చనిపోయాడు కదా లాజరు, మెతుందా లేదా? లాజరు చనిపోయాడు, చందనం కూడా. చెప్పండి అండి, అయిపోయిందా చందనం? 3 రోజున చేస్తారా, 4 రోజున? 3 రోజున చేస్తారండి. 3 రోజునే చేస్తారు. లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయింది. ఇప్పుడు వెళ్తే మనల్ని రాళ్లతో అని చెప్పి ఒక అతను అన్నాడు, మేము రాములే, వెళ్తే నువ్వు వెళ్ళు, వచ్చి అక్కడ రాళ్లతో దెబ్బలు తినడానిక వాళ్ళతో అనిపించుకోవడానికి రావాలి మేము అని శిష్యుల్లో ఒక ఆయన డైరెక్ట్గానే అనేసాడండి యేసు ప్రభుని. అంటే యేసు ప్రభు వరస, యేసు ప్రభు బిహేవియరు, యేసు ప్రభు ఆ పద్ధతి శిష్యులకు కూడా నచ్చలే. వాళ్ళు కూడా అట్లానే ఆలోచించారు. లాజరుకి బాగోకున్నప్పుడు వెంటనే వెళ్ళిపోవాలి, లాజరుకి బాలినప్పుడు వెంటనే యేసు ప్రభు అక్కడ అటెండ్ అవ్వాలి, అక్కడ ప్రేయర్ చేయాలి, అతనికి స్వస్థత కలగాలి. ఇది ఇంతవరకు ఆలోచిస్తున్నారు వాళ్ళు. యేసు ప్రభుతో ఉండే శిష్యులు కూడా, ఆత్మీయులు కూడా, రొట్టెలు చేపలు పంచిపెడుతున్నటువంటి అద్భుతాలు చూస్తున్న వీళ్ళు కూడా అంతవరకే ఆలోచించారు. వెంటనే వెళ్ళిపోతే బాగుండేది, ఇప్పుడు ఎందుకు వెళ్ళడం? వెళ్తే వాళ్ళతో తిట్లు తినడానికి, రాళ్ళ దెబ్బలు తినడానికి ఏముంది? చనిపోవడానికి వెళ్ళాలి అక్కడికి. చనిపోయాడు, ఎలాగో చనిపోయాడు, మనల్ని కూడా చంపుతారు పట్టుకుని వాళ్ళు, ఎందుకు ఇప్పుడు అన్నట్లుగా, అట్లా అనుకున్నట్టుగా శిష్యులు కూడా యేసు ప్రభు మీద నెగిటివ్గానే మాట్లాడుతున్నారండి బయలుదేరతామంటే. ఇక్కడ చూస్తే ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు యేసు ప్రభు వచ్చాడన్న సంగతి తెలుసుకుని ఒక ఆమె పరిగెత్తుకు వచ్చింది. ఆ తర్వాత ఇంకొక ఆమెను పిలిపించారు, వచ్చారు. ఇద్దరు వస్తుంటే వీళ్ళిద్దరు కదులుతుంటే గ్రామం అంతా అందరి దృష్టి వీళ్ళ మీదే ఉంది. ఎవరి మీద? ఎవరు సమస్యలో ఉన్నారు, ఎవరు కన్నీళ్ళ మధ్యలో ఉన్నారు, ఎవరు బాధల్లో ఉన్నారు, ఎవరు రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళ మీదే ఉండే దృష్టి, జనాల దృష్టి కూడా. అందరూ తెలిసిపోయింది, వీళ్ళు ఎక్కడ పరిగెడుతున్నారా అంటే, ఎక్కడికి వెళ్తున్నాడు వచ్చి ఉంటాడైతే అని అందరూ వచ్చేసారు. వచ్చేస్తే సమాధి దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభు అంటారు, ఆ రాయిని పొర్లించండి అని. అప్పుడు ఏమంటది, అయ్యా చనిపోయి 4 రోజులైంది కదా, కొంచెం స్మెల్ వస్తుందేమో, వాసన వస్తుందేమో అని ఏమంటదండి. లేదు తీయండి అని చెప్తాడు ఆయన. తీశారు, అందరూ చూస్తున్నారు, గ్రామం అంతా చూస్తున్నారు, యేసు ప్రభు శిష్యులు చూస్తున్నారు, ఆ గ్రామంలో పెద్దలందరూ ఉన్నారు, ఈ అక్క చెల్లెలిద్దరూ ఉన్నారు. లాజరు అని యేసు ప్రభు బిగ్గరగా పిలిచేసరికి లాజరు బయటికి ఇంట్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటా వెళ్ళినట్టు వచ్చేసాడు. ఏంటండి, ఇది సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న మనిషిని పిలిస్తే వచ్చేస్తాడే, ఆ మాదిరిగా వచ్చేసాడు. అంటే వచ్చేసాడండి. ఎలా వచ్చాడు? ప్రేత వస్త్రాలు చుట్టే ఉన్నాయా? ఆ బట్టలతోనే వచ్చేసాడు. చెవుల్లో దూది పెడతారు, ముక్కుల్లో దూది పెడతారు, మొత్తం గుడ్డంతా కట్టేస్తారు, చుట్టేస్తారు. శ్వాస ఆడదయ్యే, ఎలా వినబడిందో మనకి ఇంత మైక్ సీట్ పెట్టి వినిపించట్లేదు కొంతమందికి. నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కూడా కొంతమందికి అర్థం కావు. ఏంటో ఆయన బాగానే ఉంటాడు, కూర్చుని చెప్తాడు ఏంటి అనుకుంటారు కొంతమంది. లాజరు అని పిలిస్తే ఆ గోడ చాటును ప్రక్కన ఉన్నట్టుగా వచ్చేసాడు బయటికి. అందరూ ఒకసారిగా ఆశ్చర్యపోయారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆశ్చర్యపోయారు అందరూ. నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు నీ పట్ల
ఆలోచన ఎలా ఉంది ఆయనకి, నీ పట్ల దేవుని ప్రణాళిక ఎలా ఉంది అనేది నువ్వు సరిగ్గా గమనిస్తే ప్రియ దేవుని ప్రజలారా, నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు అందరికీ ఆశ్చర్యం కలిగేటట్లుగా, వినేవాళ్ళ చెవులు గింగురుమనేటట్లుగా దేవుడు నీ విషయమై ఘనకార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. ఏ సమస్యలైతే వెంటాడుతున్నాయని ఈరోజు నువ్వు కలవరపడుతున్నావు, ఏ సమస్యలు నిన్ను వేధిస్తున్నాయని, ఏ ప్రశ్నలకి సమాధానం లేదని, ఏ సమస్యలకి పరిష్కారం రావట్లేదని, ఏ మరణం నిన్ను వెంటాడుతుందని, ఏ రోగం నిన్ను వేధిస్తుందని, ఏ పరిస్థితులు నిన్ను ప్రజల మధ్యలో పలచన చేస్తున్నాయి, అల్లరి చేస్తున్నాయని, వేటి గురించి నువ్వు ఆలోచన అద్భుతం జరిగించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఊహకందని కార్యాలు ఆయనవి, ఊహకందని కార్యాలు. నీ జీవితంలో మామూలుగా సాదా సీదాగా ఏదో చిన్న చిన్న విషయాలు అనుకుంటున్నావు, కానీ దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. పేతురుతో జ్వరం వచ్చిందంట. యేసు ప్రభు వెళ్ళి చెప్పండి ప్రార్థన చేశాడంట. అదేమైనా పెద్ద విషయం ఉందండి బైబిల్లో? దాని గురించి ఏమైనా పెద్ద ఇంపాక్ట్ ఏమైనా ఉందండి? లేదు లేదు లేదు. ఏమైనా ప్రభావం ఉందా? లేదు. ఆ పరిసర ప్రాంతాలు ఏమైనా ప్రభావితం అయ్యాయా? లేదు లేదు, అవలేదు. ఈ రోజున నీ జీవితంలో కూడా ఈరోజు నువ్వు సరిగ్గా గమనిస్తే, నువ్వు అనుకున్నట్టుగా దేవుడు చేయట్లేదు, ఆలస్యం అవుతుంది, కొన్నెందుకో ఆయనకి మనం గుర్తున్నట్టుగా లేదేమో అనిపిస్తుంది, దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదా అన్నట్టుగా నీకు అనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా నీ లైఫ్లో నువ్వు ఫేస్ చేస్తూ ఒకవేళ ఉంటే గనక దేవుని ప్రణాళిక నీ పక్షంగా అద్భుతంగా రాస్తున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఇది నువ్వు గుర్తెరగాల్సింది. లాజరు బాగలేదు, పేతురు బాగలేదు, సేమ్ టు సేమ్. ఆ జ్వరం వచ్చింది, ప్రార్థన చేశాడు, ఇటు వస్తాడు, ప్రార్థన చేస్తాడు, అయిపోతుంది, స్వస్థ. అలా కాదు, ఇంకేదో ఆశిస్తున్నాడు ఆయన. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, అదే యోహాను సువార్తలో, అదే 12వ అధ్యాయంలో, పేజీ నెంబర్ ఎంత అండి? 9వ వచనం చదువుతారా? కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన ఒకరున్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును చూడవచ్చిరి. అతనిని బట్టి అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ప్రధాన యాజకులు. చూడండి ఇప్పుడు అక్కడ ఎంత ప్రభావితం అయిపోయిందో చూడండి ఆ విషయం. ఏ విషయం? లాజర్ మ్యాటరు. యేసు ప్రభుని చూడడానికే కాదు, లాజర్ను చూడడానికి కూడా వస్తున్నారంట. విచిత్రం ఏంటంటే లాజరును బట్టి అనేకులు యేసు ప్రభుని విశ్వసిస్తున్నారు. ఇది కదండి మ్యాజిక్, ఇది కదండి కావాల్సింది. ఇది నాన్న, నీకేదో చిన్న బలహీనత, చిన్న సమస్య, చిన్న ప్రాబ్లం, ఆ దేవుని సందులో దేవుని నామం బట్టి చెబుతావు, ప్రార్థన చేసుకో, అయిపోద్ది. అలా కాదు ఇక్కడ జరిగింది. యేసు క్రీస్తు వారు చేసినటువంటి కార్యాన్ని బట్టి, లాజరును బట్టి అనేకులు యేసు ప్రభుని విశ్వసించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి ఇంపాక్ట్ కావాలి నీ వ్యక్తిగత జీవితంలో. యూదులు అనేకులు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు. అదేంటి, యూదులే కదా? అవును, యూదులే. మళ్ళీ ప్రత్యేకంగా యేసు ప్రభుని విశ్వసించడం ఏంటి అంటే, యూదులు ధర్మశాస్త్రాన్ని మాత్రమే నమ్ముతారు. ఇది మీకు గతంలో ఒకసారి చెప్పాను. యూదులు ధర్మశాస్త్రాన్ని మాత్రమే నమ్ముతారు, యేసు ప్రభుని నమ్మరు. మెస్సియా వస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు అంతే. వచ్చినవాడు మెస్సియా అని వాళ్ళు గుర్తుపట్టరు. యేసు ప్రభునందు అనేకులు విశ్వసించడానికి కారకుడిగా లాజరు నిలిచినట్లుగా లేఖన భాగాలు చెబుతున్నాయి. ఈ దినాన ప్రియ దేవుని ప్రజలారా, మన వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలి అంటే, ఎలాంటి ప్రభావితం, అనేకులు ఏ విధంగా ప్రభావితం చేయాలంటే, మనలను బట్టి, నిన్ను బట్టి, నన్ను బట్టి అనేకులు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అనేకులు యేసు ప్రభుని అక్షరాలా గుర్తెరగాలి. ఆమేన్.
ఈ కార్యం జరగాలి, ఇది జరగాల్సిన కార్యం. నీ ఆరోగ్యం బాగైపోతే చాలు అనుకుంటున్నావేమో, నీ సమస్య క్లియర్ అయిపోతే చాలు అనుకుంటున్నావేమో, నీ గలిబిలి తొలగిపోతే చాలు అనుకుంటున్నావేమో. నీవైతే అంతవరకే ఆలోచిస్తున్నావు. కాదు కాదు, దాని వెనుక దేవుని ప్రణాళిక ఏంటంటే నీ ఆరోగ్యం బాగవడమే కాదు, అనేకులు జీవము గల దేవుని వైపు త్రిప్పబడాలి. నీ ఆరోగ్యం బాగవడమే కాదు, అనేకులు యేసునందు విశ్వాసం ఉంచాలి. నీ ఆరోగ్యం బాగవడమే కాదు, గ్రామం కదిలించబడాలి. ఇది దేవుని ప్రణాళిక. ఏది గొప్పది చూడండి. అందుకనే యేసు ప్రభువారు ఆ రోజు 4 రోజులు ఆలస్యం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనం ఆలోచిస్తే అర్థమవుతుందండి. లేదా అక్షరార్థంగా చూస్తే అప్పుడు ముందొచ్చి, అప్పుడు వెనకాల వచ్చాడు, ఇప్పుడేమో ముందొచ్చాడు. అప్పుడేమో అలా అన్నాడు, ఇప్పుడేమో ఇలా అన్నాడు. అప్పుడు నిర్లక్ష్యంగా ఉన్నాడు, ఇప్పుడేమో బాధ్యతగా ఉన్నాడు. అప్పుడు రమ్మన్నప్పుడు రాలేదు. ఇట్లా ఆలోచిస్తే అక్షరార్థంగా చూస్తే ఇలా అర్థమవుతుంది. కనుక వాక్యాన్ని ఆత్మీయ కోణంలో మనం ఆలోచిస్తే గనక దేవుని ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆయన ఎంత అద్భుతమైన ప్రణాళిక రచించాడు అనేది మనకు అర్థమవుతుంది. లాజరు విషయం ఆ ప్రాంతమంతా ప్రాకిపోయింది. లాజరు విషయం అనేకులకు అర్థమైపోయింది. లాజర్ను చూడడానికి కూడా లాజర్ను చూడడానికి కూడా జనం వచ్చేస్తున్నారండి. యేసు ప్రభు మాత్రమే కాదు, లాజర్ను చూడడానికి కూడా వచ్చేస్తున్నారు. వచ్చిన వాళ్ళు లాజర్ను బట్టి యేసు ప్రభుని కూడా విశ్వసిస్తున్నారు. ఎంత గొప్ప ప్రణాళిక కదండి. నీ సమస్యగా క్లియర్ అయిపోతే ఏముంది? నీ సమస్య ద్వారా దేవుని నామానికి మహిమ కదండి. నీ బలహీనత, నీ అనారోగ్యం, నీకు ఆర్థిక ఇబ్బందులు, నీ కుటుంబ పరిస్థితులు, నీ గలిబిలి, నీకు కుటుంబంలో ఎదురవుతున్నటువంటి పలు రకాల సవాళ్ళు, అవి అట్లానే పోతే ఎట్లా? వాటి ద్వారా కూడా నీ దేవునికి మహిమ కలగాలి. వాటి ద్వారా కూడా నీ దేవుణ్ణి ప్రజలు విశ్వసించాలి. ఇది దైవికమైన కోణంలో ఆలోచిస్తే, ఆత్మీయులుగా మనం ఆలోచిస్తే చాలా అద్భుతమైన ఆలోచన దేవునిది. ఆలస్యం అవుతుందనే ఆలోచన వెనుక దేవుని ప్రణాళిక ఎలా దాగి ఉంది. ఆలస్యమైనా పర్వాలేదు, మన వ్యక్తిగత జీవితాల్లో అక్షరాల దేవుడు అద్భుతాన్నే జరిగిస్తాడు. ఆమేన్. అద్భుతాన్ని జరిగిస్తాడు ఆయన, అక్షరాల అద్భుతాన్ని జరిగిస్తాడు. విననేరకు విన్నట్లుగా ఆయన చెవులు, ఆయన హస్తాలు కొరచగాలి. ఆయన కరుణించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఆలస్యం చేస్తున్నాడు మనల్ని కరుణించాలని, మనల్ని కనికరించాలని, మన పరిస్థితులు మార్చాలని, మన వ్యక్తిగత జీవితాల్లో మనం కోరిన కార్యాన్ని చేయాలని ఆయన ఆలోచిస్తున్నాడు. ఇంకొంచెం ఆలస్యం జరుగుతుంది అంటే ఇంకా అద్భుతంగా నా దేవుడు నీ జీవితాన్ని తీర్చిదిద్దబోతున్నాడనే సత్యాన్ని నీవు గుర్తెరగాలి. ఆమేన్. హల్లెలూయా. అక్కడ వారు అక్కడే తలవంచండి, ప్రార్థనలోనికి వెళదాం. హల్లెలూయా, స్తోత్రం. దీనిని వాళ్ళంతా మోకరించండి. ఎవరు మౌనంగా నిర్లక్ష్యంగా ఉండక కూర్చున్న వాళ్ళు, మోకరించిన వాళ్ళందరూ కూడా ప్రార్థనలోనికి వెళదాం. దేవుని ప్రణాళిక ఏదో, దేవుని ఆలోచన ఏదో మనం గుర్తెరగగలుగునట్లుగా కుటుంబంలోను, వ్యక్తిగత జీవితంలోను, ఆరోగ్య విషయాల్లోనూ, జీవనోపాధి జీవన రంగంలోనూ ఏ కోణంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నా, ఎలాంటి సవాళ్ళు ఎదురవుతున్నా, ఏ పరిస్థితులు వెంటాడుతూ వెక్కిరిస్తూ ఉన్నా, ఏ పరిస్థితులు అవమానపరుస్తూ గేలి చేస్తూ ఉన్నా, ఏ మాటలు అల్లరిపాలు చేస్తూ ఉన్నా, ఎవరు నిందిస్తూ ఉన్నా, బెదిరిస్తున్నా, అదిరిస్తూ ఉన్నా, నా ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, మన దైనందిన జీవితంలో దేవుని ప్రణాళిక ఒకటి ఉంది, దేవుని ఆలోచన ఒకటి ఉంది. దేవుని సంకల్పం ఏదో మన కొరకు దేవుడు ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రమయ్యా. ఆలస్యం అవుతుందని, నీవు అనుకున్న కోణంలో దేవుడి కార్యం జరగట్లేదని, నీవు అనుకున్నట్లుగా పరిస్థితులు మారలేదని, నువ్వు అనుకున్న వెంటనే ఆయన కార్యం జరిగించలేదని కొన్నిసార్లు అసహనానికి, నిర్లక్ష్యానికి నువ్వు గురవుతున్నావేమో, నిరాశలోనికి వెళ్ళిపోతున్నావేమో.
మనసు ప్రశాంతంగా ఉంచుకుని ఒక్కసారి దేవుని ప్రణాళిక ఏదో, దేవుని చిత్తమేదో నువ్వు మనసారా కనిపెట్టుకుని ప్రభు వైపు చూడగలిగితే అక్షరాల దేవుని కార్యాలు నువ్వు గమనించగలుగుతావు. ఆలస్యమైందని అనుకున్నారు, అప్పుడైతే రోగమే తొలగిపోయేది, ఇప్పుడైతే మరణం జీవంగా మార్చబడింది. అప్పుడైతే ఆ ఇంటి వారికే తెలిసేది, ఇప్పుడైతే గ్రామాన ప్రాంతమంతా వెల్లడైంది. దేవుడు వీరి పట్ల ఎంత బాధ్యతగా ఉన్నాడో, దేవుడు వీరి పక్షంగా ఎలాంటి అద్భుతాన్ని ప్రారంభించాడో, ఎంతటి ఘనకార్యం చేశాడో ప్రజలందరూ నివ్వెరపోతున్నారు, ఆశ్చర్యపోతున్నారు. ఇంత ప్రేమ ఈ కుటుంబం అంటే, ఇంత బాధ్యత యేసు ప్రభుకి ఈ కుటుంబం అంటే అని ఆశ్చర్యపోవడం వారి వంతయింది. నిజమే ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, మన వెంటాడుతున్నటువంటి కొన్ని సమస్యలను బట్టి, మనకున్నటువంటి పలు రకాల ఒత్తిళ్ల మధ్యలో ఏదో జరిగిపోవాలి, అప్పటికప్పుడు మారిపోవాలి, మనం భరించలేక, సహించలేక, మనం చూడలేక అప్పటికప్పుడు ఏదో జరిగిపోవాలని, ఇన్స్టెంట్గా ఏదో కార్యం మన కళ్ళ ముందుకు వచ్చేయాలని మనం ఆలోచిస్తాం. తప్పైతే కాదు, కానీ దేవుని ప్రణాళిక వేరేమో, దేవుని ఆలోచన వేరేమో, దేవుని ఉద్దేశాలు వేరేమో. మన కష్టంగా అనిపించినా, మనకి ఇబ్బందిగా అనిపించినా, మనకు నచ్చకపోయినా నచ్చినా, మనం దేవుని వైపు చూడగలిగితే దేవుడు గొప్ప అద్భుతాన్ని నీ జీవితంలో రచించి ఉన్నాడన్న సంగతి నీకు ఆలస్యంగా అర్థమవుతుంది. హల్లెలూయా, స్తోత్రం. కనుక మన దైనందిన జీవితంలో ఎదురయ్యే ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తానికి అప్పగించుకుందాం, దేవుని మాటలకు లోబడదాం, ఆయన నడిపింపుకు లోబడదాం, ఆయన ప్రణాళిక కొరకు ఎదురు చూద్దాం. ఆయన ఘనకార్యాలు చేయగలిగిన వాడు, ఆయన నమ్మదగిన వాడు, నమ్ముకొనదగిన సహాయకుడు, విడివాడు ఎడబాయిన వాడు. ఆయన హస్తాలు కొరచకాలేదు, ఆయన చెవులు మందం కాలేదు. తప్పక నీ మొర దేవుడు ఆలకించి నీ పక్షముగా నీవు ఊహించిన దానికంటే, నీవు ఆశించిన దానికంటే అత్యధికమైన ఘనకార్యాన్ని దేవుడు చేస్తాడు. హల్లెలూయా, స్తోత్రం. ఓ తీర్మానంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోనండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఇచ్చినటువంటి ఈ పరిచర్య కొరకు, ఈ సంఘము కొరకు, దైవజనుల కుటుంబం కొరకు, పరిచర్య అవసరతల కొరకు, మరి ముఖ్యంగా సంఘం సరిహద్దులు ఇంకా విశాలపరచబడాలని, నూతన ఆత్మలు సహవాసంలోనికి చేర్చబడాలని, నశించిపోతున్న ప్రజలకు ఆత్మలకు రక్షణ కలుగునట్లుగా ఈ పరిసర ప్రాంతాల చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని ఆకాశపు చేతులెత్తి స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. చేయండి, ప్రార్థన చేయండి. ఆశీర్వదించండి.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి నా ప్రియుడైన నమ్మదగిన వాడే నెమ్మది కలుగజేయు వాడే నమ్మదగిన వాడే నన్ను నెమ్మది కలుగజేయు వాడే నా తీరురతము జీవితమంతా అనుసరించినాడే నా జీవితము జీవితమంతా అనుసరించినాడే నా జీవితమైన
దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన, దేవుని చిత్తము, దేవుని సంకల్పమేమో అది మన పట్ల జరుగును గాక, అది మీ పట్ల జరుగును గాక, మనందరి పట్ల దేవుని నెరవేర్చును గాక. ఆయన ఒకసారి 4 రోజులు ఆలస్యంగా వచ్చాడు, ఆయన ఒకసారి 6 దినాలు ముందుగా వచ్చాడు. యాయు కుమార్తె లేదా శతాధిపతి కుమార్తె అంటే, శతాధిపతి దాసుడు అంటే తిరిగి వెంటనే కదిలాడు. మరొకసారి ఆలస్యం కూడా చేశాడు. ఏది ఏమైనా ఆయన ప్రతి అడుగు వెనుక, ఆయన ప్రతి మాట వెనుక పరమార్థం దాగి ఉంది. దేవుని ప్రణాళిక ఏదో ఉంది, ఆయన ప్రణాళిక ఏదో ఉంది. ఈ విషయాన్ని బాగుగా ఆయన ప్రతి అడుగు వెనుక, ఆయన ప్రతి మాట వెనుక, ఆయన ఆలస్యం వెనుక ఓ అద్భుతం దాగి ఉంది. నీ జీవితంలో, నీ కుటుంబంలో చెలరేగుతున్నటువంటి ప్రతి సమస్యల వెనుక దేవుని ప్రణాళిక ఉంది. నీ అవమానాలు, నిందల వెనుక దేవుని ప్రణాళిక ఉంది.
దేవుని ప్రణాళిక ఉంది. దేవుని ప్రణాళిక ఉంది. ఈ విషయాన్ని గుర్తిరిగి నీవు అడుగులు వేయాలి. నా దేవుడు నిశ్చయంగా ఆయన ప్రలోక ప్రణాళిక నీ పక్షముగా నెరవేర్చునుగాక. ప్రభు ఎంతవరకు ఆరాధన భారమెత్తి నడిపించారు. అందుకొరకు చేతులకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చేరి వచ్చిన వారి కొరకు, వారి కుటుంబాల కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. విన్న వాక్యం ప్రతి వారి కుండలలో దేవుడు నీరు కట్టి ఫలింప చేయనట్లు స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని పరిశుద్ధపరిచి నిత్య రాజ్యాన్ని సిద్ధపరచు ప్రియేక దేవునికి చేతులతో స్తోత్రం చెల్లిద్దాం. సహోదరి ద్యామాత్ గారు ప్రార్థన చేస్తారు. యోగ్యతను బట్టి వందనాలు. ఏ ఎన్నిక లేని మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడికి, తల్లి గర్భంలో రూపింపక మునిపి నేను ఎరిగి ఉన్నానన్న దేవుడికి, నీ ప్రణాళిక ఏమైతే ఉందో మాకైతే తెలియదు, కానీ మా పట్ల నీ ప్రణాళికని ఆయన నెరవేర్చుకోమని వేడుకుంటున్నాం. ఇదిగో సజీవులుగా ఈ భూమి మీద ఇంకా ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఆయన ఎంతోమంది ఇటు దినాన్ని కోల్పోయి ఉండవచ్చు ప్రభు, అటువారి లెక్కలో కాకుండా ఆయన సజీవు లెక్కలో ఉంచి నీ సన్నిధికి వచ్చి నేను స్తుతించే యోగ్యత మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లి. అయ్యా నీ సంఘము, నీ దాసులు, పరిశుద్ధులు, విశ్వాసులతో కలిసి కూడుకుని నేను స్తుతించే యోగ్యత నాకు అనుగ్రహించినందుకు నీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా గడిచిన వారం నుండి ఈ వారం వరకు కూడా ప్రభా అయ్యా వ్యాధుల నుండి, బాధలు, శ్రమలు, నిందలు, అవమానాలు ప్రభా, పరిస్థితిమైన ఆయన భయంకరమైన అనారోగ్యాల నుంచి లేవనెత్తిన దేవుడు తండ్రి, నీ సన్నిధికి వచ్చి నీకు కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లించుకునే యోగ్యతను మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. ఇంకా అనేక మంది ప్రభా హాస్పిటల్లో ప్రభా ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగం చేసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇంకా అనేకులు ప్రభా నీ సేవ చేస్తున్న బిడ్డలు, నీ దాసులందరినీ అనేకులుగా విస్తరించి ఉన్నారు ప్రభా. నీ సేవకులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యం ఇంకా విస్తరింపబడినట్లుగా సహాయం చేయండి. నీ విన్న వాక్యాన్ని సూటిగా మా హృదయాల్లోకి నాటుకున్నట్లు నువ్వు సహాయం దయచేయమని, విన్న వాక్యాన్ని సైతానుడి దృష్టిలో ఎత్తుకుపోకుండానట్లు నీ కృపచేత మమ్మల్ని భద్రపరచండి. నీ వాక్యానుసారంగా జీవించిన యోగ్యత మాకు అనుగ్రహించమని, అయ్యా నువ్వు చేసిన మేలు ఉపకారాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, గడవబో దినాలన్నింటిలో కూడా నీ కాపుదలను కోరుకుంటూ, ఈ కొద్ది అవకాశాన్ని నాకు ఇచ్చిన నీ దాసులను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకోండి. కొద్ది ప్రార్థన దీని సన్నిధిని చేర్చుకోమని, త్వరగా తిరిగి రానయ్యున్న యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను. కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు, ఈ ఆరాధన కార్యక్రమంలో పాలు పొందిన వారందరికీ, ఇంకా రాలేకపోయిన వారికి, సంఘమునకు, పరిచర్యకు ఆయన కృపా సమాధానములు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. చెప్దామండి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి మరొకసారి పేరు పేరున అందరికి వందనాలండి. ఒకరికొకరు వందన సమర్పణ చేసుకోనండి.